హాయ్ ఫ్రెండ్స్. సో పొద్దుటి నుండి ఎదురు చూసి ఉన్నాం. ఈరోజు కూడా ఫైనల్కి వస్తుందేమోనని చెప్పేసి చాలా ఆతృతగా ఎదురు చూసాము. ఇప్పటి వరకు నేనైతే 20-30 సార్లు వెబ్సైట్ ఓపెన్ చేసి చూశాను, కానీ నో అప్డేట్ అట్ ఆల్. సో నో ఫైనల్ కీ ఈవెన్. మన వాళ్ళు అంటే ఒకరిద్దరు ముగ్గురు ఫోన్ చేసి చెప్పిన విషయం ఏంటంటే ఈరోజు మిడ్ నైట్ వరకు అయినా సరే కంపల్సరీగా అప్డేట్ చేస్తాం అని అన్నారంట. సో అది నేను చేసినప్పుడు అయితే నాకైతే ఎవరు లిఫ్ట్ చేయలేదు. చాలా సార్లు కాల్ చేశాను, ఎవరు లిఫ్ట్ చేయలేదు. బట్ మన వాళ్ళు ఒక కొన్ని ఆడియో వదిలేరు. ఆ వీడియోలో ఏంటంటే ఈరోజు మిడ్ నైట్ వరకు అయినా సరే వదులుతామని చెప్పేసి అప్డేట్ వస్తుంది అని చెప్పేసి చెప్పారంట. సో ఏంటో మరి మిడ్ నైట్ మసాలాలు అయితే నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎందుకు వీళ్ళు ఇంత లేట్ చేస్తున్నారు అనేది ఇంకా అర్థం కాలేదన్నమాట. అసలు ఎప్పుడు వదులుతారు, ఏం చేస్తారు, మీ ప్లాన్ ఏంటి? ఒక్కసారి గవర్నమెంట్ ఒక అఫీషియల్ అప్డేట్ ఇవ్వచ్చు కదా. పర్టికులర్ డేట్ రోజు మేము ఇస్తాం, ఆ రోజు. ఇప్పుడు మీరు 2 రోజులు అనుకుంటే 3 రోజులు టైం చెప్పండి మాకు. దానివల్ల ఏమైందంటే మేము ఎదురు చూడుకుని ఉంటాం. ఓకే, ఈ ఎదురు చూపులు లేకపోతే ఫోన్లు చేసుడు, అసలు ఎప్పుడు వస్తుందో అనే ఒక టెన్షన్లోనే చచ్చిపోతున్నాం కదా. ఈ టెన్షన్ తోటి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు చాలా మంది ఫ్రెండ్స్ ఇలాగే సఫర్ అవుతున్నారు. ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు. ఇంకా బోర్డర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే దారుణంగా ఉంది పరిస్థితి. ఈ గవర్నమెంట్ ఒక డెసిషన్ ఒక అనౌన్స్ చేయాలి, ఒక డేట్ అనౌన్స్ చేయాలి కంపల్సరీగా, ఇమ్మీడియట్గా. అవసరం ఉంది కూడా, అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని మీరు ఇలా ముసుగులో గుద్దులాట్లాగా ఎప్పుడు చేస్తారో అర్థం కాకుండా ఉంటే ఎలా? సో మేము ఇలాగ మాట్లాడితేనేమో కొంతమంది నెగిటివిటీ అంటున్నారు. సార్ మీరు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారంటారు. ఎస్, ఇది నెగిటివిటీ కాదు, మా బాధ. ఒక సీరియస్ ఆస్పిరెంట్ యొక్క బాధ. సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి డిఎస్సి ఆస్పిరెంట్కి పెయిన్ ఉంటుంది. ఇలా క్వశ్చన్ చేసే హక్కు కూడా ఉంటుంది. ఏదో సగం చదివి లేకపోతే ఏదో టైంపాస్కి ఎగ్జామ్ రాసిన వాళ్ళు అలాంటి వాళ్ళకి ఆ పెయిన్ ఉండదేమో, కానీ మాలాంటి సీరియస్ ఆస్పిరెంట్స్కి మాత్రం తప్పనిసరిగా ఒక పెయిన్ అనేది ఉంటుంది. కాబట్టి మేము క్వశ్చన్ చేస్తాం, మాకు ఆ హక్కు ఉంది. సో ఎస్ ఫ్రెండ్స్, సో దయచేసి మీరు ఈ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు కొంచెం మానుకోండి. అలాంటి కామెంట్స్ మానుకోండి. ఎందుకంటే మేము ఇక్కడ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే టైప్ కాదు. ఓకే, వీఆర్ సీకింగ్ ఫర్ అవర్ రైట్. మా రైట్కి మేము పోరాడుతున్నాం. కంపల్సరీగా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళు రేపు ఇస్తారా, ఎల్లుండి ఇస్తారా, ఎప్పుడు ఇస్తారో చెప్పండి. అది చెప్పకుండా ఏదో గూడుపుటాన్ని జరిగినట్టు చేస్తే ఎట్లా? సో కంపల్సరీగా ఆ విషయంలో అయితే నేనైతే నిజంగా సీరియస్గానే ఉన్నాం ఫ్రెండ్స్. మనందరం అది మనకు ఆ హక్కు ఉంది కాబట్టి అడుగుతాం, అది రావాల్సిందే. ఎస్, చూద్దాం. ఈ రోజు వరకు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అంటే చూద్దాం. అది కూడా చూద్దాం ఎంతవరకు చేస్తారు. అది కూడా ఏమని చెప్తున్నారంట అంటే వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. అవకాశం ఉంది అంటే ఈరోజు కూడా గ్యారంటీ లేనట్టే కదా. ఎస్, ఇక తర్వాత విషయం వెళ్తే నార్మలైజేషన్ ఫ్రెండ్స్. నార్మలైజేషన్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు రావంట. ఓకే, రేపు జస్ట్ ఫైనల్కి మాత్రమే. మళ్ళీ దానికి ఒక 2-3 రోజులు టైం తీసుకొని నార్మలైజేషన్ తోటి రిజల్ట్ అనేది వదులుతారు. నార్మలైజేషన్ తోటి ఓకే, అప్పుడు మాత్రమే మళ్ళీ తర్వాత దానికో ఒక 1 వీక్ టైం తీసుకొని మళ్ళీ మెరిట్ లిస్ట్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా టైం అనేది అలా గడిచిపోతూ ఉంది. ఈలోపు చూస్తుంటే ఆగస్టు కూడా అయిపోయేటట్టుంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం చెప్పటం ఆగస్టు 20వ తారీఖున కంపల్సరీగా మేము రిజల్ట్ వదలబోతున్నాం, మేము టీచర్స్ని గవర్నమెంట్ స్కూల్లోకి పంపించబోతున్నాం అని చెప్పేసి చెప్తున్నాడు. అసలు ఆల్రెడీ ఉన్న వాళ్ళని చూస్తేనేమో వర్క్ అడ్జస్ట్మెంట్స్ కూడా లేవంట. నిజమే, అక్కడ గవర్నమెంట్ టీచర్లు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా లేదు సార్, ఇది కొంచెం సీరియస్గానే ఉంది గవర్నమెంట్ అని అంటున్నారు. ఎస్, ఆ సీరియస్నెస్ గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర లేకపోతే లోకేష్ గారి దగ్గర ఉన్న సీరియస్నెస్ నాకు తెలిసి ఈ ఆఫీసర్ల దగ్గర లేనట్టుంది. అందుకే ఇంత డిలే చేస్తున్నారు, వీళ్ళు ఇంత నిమ్మకు నీరెత్తినట్టు చేస్తున్నారు. ఎస్, వీ హ్యావ్ ద రైట్. క్వశ్చన్ పేపర్ సరిగ్గా ఇవ్వలేదని అంటున్నారు, నేను బిగినింగ్ నుండి అంటున్నాను. ఎస్, అందుకే నన్ను నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి అంటున్నారంటే. అసలు అన్ని పేపర్లు బాగానే వచ్చినాయని కూడా మొన్న ఒకరు ఎవరు కామెంట్ చేశారు. నువ్వు రాసావా? నిజంగా నువ్వు సీరియస్గా ఎగ్జామ్ రాసుంటే, ఎస్ఏ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసుంటే ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో నీకు తెలుస్తుంది. ఓకే, సో అది ఫ్రెండ్స్, కొంచెం నార్మలైజేషన్ ప్రక్రియతోటి కొంచెం ముందుకు రావాలని మేము ఆ ప్రకటన చేయాలని చెప్పేసి మాత్రం మేము కోరుకుంటున్నాం. కంపల్సరీగా అది రావాలి. ఆ విషయంలో మాత్రం మనందరం ఈగర్గా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. నాకు తెలిసి ఈరోజు ఈ మిడ్ నైట్కి రావాలి, లేదంటే మరి ఇప్పుడు అర్థం కావట్లేదు అనమాట. ఎస్ ఫ్రెండ్స్, నార్మలైజేషన్ తర్వాత మళ్ళీ మనకి మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది.
ఆ తర్వాతే సెలక్షన్ లిస్ట్ అనేది కూడా కౌన్సిలింగ్ అనేది కూడా జరుగుతుంది అని చెప్పేసి హోప్ఫుల్గా వెయిట్ చేస్తాం. కొంతమందికి స్పోర్ట్స్ సంబంధించినటువంటి విషయాలు కూడా అడుగుతున్నారు. స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసుకున్నటువంటి డిఎస్సి వాళ్ళు అంటే వాళ్ళకి కొంతమందికి వచ్చినాయి అంట 1:5 రేషియోలో పిలిచారని చెప్పేసి అంటున్నారు. ఆ విషయంలో కూడా అంటే కొంతమందికి మెసేజ్ రియల్గానే వచ్చినాయి అంట, అది ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. లెటస్ వెయిట్. మిగిలిన రాని వాళ్ళు టెన్షన్ పడకండి, వాళ్ళకి కూడా వస్తుంది. సో అదే ఫ్రెండ్స్, మనకి ఏదైనా కూడా ఒక క్లారిటీ, ఒక ప్రాసెస్ అలా జరిగిపోతూ ఉంటే, ఇప్పుడు రేపు ఫైనల్ కి వస్తే ఓహో ఫైనల్ కి అనేది వచ్చింది, నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్, నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వస్తుంది, అక్కడే ఆగిపోయింది. 12వ తారీఖు తర్వాత ఎగ్జామ్ రాసాం, సారీ మనకి 2nd తారీఖు ఎగ్జామ్స్ అయిపోయినాయి. 12వ తారీఖున మనకి అబ్జెక్షన్స్ అన్ని పెట్టేసాం. ఆ తర్వాత నుండి ప్రాసెస్ ఆగిపోయింది. ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. కాబట్టి లెట్ us వెయిట్. Still we have the hope that government will definitely do the job and perfectly they'll go according to their schedule. So let us hope for the best friends. ఈలోపు ఓపిక్గా ఉండండి. సర్టిఫికెట్స్ కూడా ఏమైనా ఉంటే రెడీ చేసుకోండి. సో ఎప్పటికీ ఈ సర్టిఫికెట్స్ విషయంలో మాత్రం అందరూ సీరియస్గానే ప్రిపేర్ అవి ఉండండి ఫ్రెండ్స్. చాలా మందికి జాబ్లు వస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, కష్టపడిన ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. కష్టపడి మన ప్రిపరేషన్ ఎప్పుడు వృధా కాదు. ఓకే ఫ్రెండ్స్, మరెన్నో అప్డేట్ తోటి మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.